హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. ఇగో నిన్న వీడియో చేసిన కదా, ఏంటిది టెట్ కమ్ డిఎస్సి. అది వైరల్ అయిపోయింది, పిచ్చి కామెంట్స్ వచ్చినాయి దానికి. సో ఇప్పుడు అందులో ఇవి మొత్తం కామెంట్స్ అంటే మొత్తం ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లో వేయాలి. ఇప్పుడు కొంచెం జర బిజీ ఉన్నది, నేను నెక్స్ట్ వీడియోలా చేస్తా. ఇక 2-3 ఇలా చదివిన నేను. అయితే ఏమంటారు అంటే, ఏది ఏమైనా సరే వచ్చే గవర్నమెంటు ఏ నిర్ణయం తీసుకుంటుందో, లాస్ట్కు ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది, పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మనం రెడీగా ఉండాలి. ఇక మీరు ఎప్పుడైనా సరే మీరు నిజంగానే బీఎడ్ చేసి డిఎడ్ చేసి ఈ స్టడీ ఫీల్డ్లో ఈ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ జాబ్ చేస్తున్నారు, బిజినెస్ అంటలేను నేను, ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నారు, నేను లైఫ్ లాంగ్ ఇదే స్టడీ ఫీల్డ్లోనే ఉంటా అంటే టైం ఉన్నది. దయచేసి ఈ 2 సంవత్సరాలు కానీ సంవత్సరం కానీ, చాలామంది 27 వరకు వద్దు మేడం టెట్ కమ్ డిఎస్సి ఉంటుంది కావచ్చు అంటే, ఉంటుందనే అనుకుంటున్నాం. నేనేం రేవంత్ రెడ్డి సెక్రటరీని ఏం కాదు కానీ ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే విద్య గురించే సారు గెలిపించినాం, మనం నిరుద్యోగులమే గెలిపించినాము. కాబట్టి నిరుద్యోగుల కోసము లాస్ట్ ఎండింగ్లో కూడా ఏదో ఒకటి ఢమాకా వెలుస్తాడనేది మాట్లాడుతుంటే తెలుస్తుంది కదా, కొన్ని చేస్తుంటే తెలుస్తాయి కదా. మనమేం భవిష్యత్తు చెప్పే పంచాంగం చెప్పేటోళ్ళం కాదు. కానీ అట్లా సరే, ఏది ఏమైనా సరే పోస్టులు ఇప్పుడు అట్లా లేదు అంటే, ఇప్పుడు మా జిల్లాకు 30 పోస్టులు ఉండే. ఏం పోస్టులు? 31 పోస్టులు ఉండే. సోషల్ ఏమో 31 పోస్టులు ఉండే. తెలుగు లాంగ్వేజ్ పండితుల 9 పోస్టులు ఉండే. స్కూల్ అసిస్టెంట్ల 9 పోస్టులు ఉండే. ఇవేమైనా తక్కువనా? నాకు చెప్పండి. ఎక్కడో ఒకటి పోస్టు తక్కువనే. ఇవన్నీ తక్కువ పోస్టులే. అందులో 31 పోస్టులు సోషల్కి, ఇంట్లో ఒకటి, ఆ కేటగిరీకి బీసీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, అట్లుండే. ఇవన్నీ ఓపెన్లో కొట్టుకోవచ్చు కదా. ఓపెన్లో 4 ఏమో ఉండే అన్నీ కలిపి. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా నేనేం చెప్తున్నా అంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చెప్పుకుంటా ఫ్యూచర్ కూడా నాది ఈ స్టడీ ఫీల్డ్లోనే ఉంటా అంటే మాత్రం తప్పకుండా మీరు ఈ 6 నెలలు ఫాలో కావాల్సిందే. ఎవరైనా మంచి గైడెన్స్ అయినా సరే ఎవరినైనా ఫాలో కావాల్సిందే. మీరు కోచింగ్ వెళ్తారా, మీరు ఏం చేస్తారా, స్కూల్ చెప్పుకుంటేనే చదువుతారా, మీ ఇష్టం. కానీ నెగ్లెక్ట్ మాత్రం చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఉన్నవే అందులో ఆ ఫీల్డ్ లాగో గదే జీతానికి గదే పని చేస్తా అంటే ఎట్లా కాపాలా బాయిలక. నీకు ఈ 2 సంవత్సరాలు పోయినట్టు మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తుంది. వేరే ప్రభుత్వం వస్తుందా? వేస్తాడో వేయడో, మళ్ళీ దిగిపోయేటప్పుడు ఎత్తాడు మళ్ళీ 5 ఏళ్ళకు. అప్పటి వరకు 40 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఒక మోటివేషనల్ వీడియో చెప్తున్నా. ఈ డిసిప్లిన్ ఈ వీడియో చెప్పినాక మీరు ఖచ్చితంగా బుక్స్ పట్టకపోతే నా పైసలు వాపస్ గ్యారంటీగా. ఓకే, మీరుగా ఇది స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఆ వీడియోని ఎట్లయితే వైరల్ చేసిరో ఈ వీడియోని కూడా అట్లనే వైరల్ చేయరు. అలాగే కామెంట్స్ రాయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు పుస్తకాలు ఉన్నాయా అబ్బా, అకాడమిక్ బుక్స్. నిన్న మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను, చెప్పినవి కావచ్చు, వేరే సార్ కూడా చెప్పినవి కావచ్చు. యాపిల్ తినమంటే యాపిల్ జ్యూస్ తాగుతా అంటే అది మీ కర్మ, మన కర్మ, అది మీది అని కాదు, నా కర్మ కూడా. ఎందుకంటే మనము కూడా ఒక్కొక్కసారి ఈజీగా ఉన్నదాన్ని పట్టుకుంటామంటాం. ఏం లేదు, ఇప్పుడు మీరు చేయవలసింది ఏం లేదు. మీరు ఒక్కసారి ఈ వీడియో వినకుండా ఓకుర్రి, మంచి విషయాలు చెప్తున్నా నేను. ఎందుకంటే మనము కొంచెం మోటివేట్ అనేది తాత్కాలికమైన మార్గదర్శకత్వము. సో అది వచ్చినప్పుడు ఎప్పుడో ప్రేమ కలుగుతుంది కదా, ఎప్పుడో క్షణంలో ప్రేమ కలుగుతుంది అంటారు కదా. అట్లనే క్షణంలో ఫైర్ మొదలైందంటే ఇక డిఎస్సి వరకు మొదలవుతుంది. అయితే నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, నువ్వు స్కూల్లో చెప్తానో ప్రైవేట్ స్కూల్లో నువ్వు అర్హత బిఎడ్ ఒక అర్హత ఉంది నీకు డిఎస్సి రాసేది అని అంటే, నువ్వు ఖచ్చితంగా డిఎస్సి రాయవలసిందే. ఈ 6 నెలలు కాదు, ఈ సంవత్సరం కాదు, ఈ 2 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నువ్వు వెయిట్ చేయాల్సిందే. నువ్వు జాబ్ కొట్టవలసిందే. మెగా డిఎస్సి వేసే అవకాశం ఉందని నిష్ణాతులైన టీచర్స్ అందరు చెప్తున్నారు, పెద్ద యాప్లు ఉన్న సార్లు చెప్తున్నారు. కాబట్టి మేబీ కావచ్చు, ఎవరికి తెలియదు. ఒకటి మనకేం తెలుసు అంటే, మన ముఖ్యమంత్రి గారు అయితే నిరుద్యోగుల కోసమే గెలిచిర్రు అనేది తెలుసు. ఇప్పుడు మళ్ళీ కూడా గెలుస్తారు, దానికోసమే గెలుస్తారు. ఏదో బాంబు వెళ్తారు లాస్ట్కు మెగా డిఎస్సి అని. ఓకే,
ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేనైతే ఏం డిసిప్లిన్ చేయాలనుకుంటున్నాను. ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో నేను చెప్పి మర్చిపోయినా, 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు, డిగ్రీ వరకు ఇంకా కాలేదు, ఇంటర్ వరకు ఇంకొన్ని ఉన్నాయి. మీరు భయపడకండి, అవి కూడా వేసేస్తా. అకాడమిక్ బుక్స్ చెప్పుకుంటా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నది. మామూలుగా ఎక్స్ప్లెనేషన్ అంటే ఏం లేదు, చదువుకుంటా పోతున్నా. కాకపోతే బుక్స్ అన్నీ అకాడమిక్ బుక్స్ తోటే చెప్తున్నా నేను. సిరీస్ మీ ఇష్టం ఉన్నది కొనుక్కోవచ్చు. ఇక ప్రతి ఒక్కరు మెథడు ఇది చదువుతా అయిపోయా అబ్బా. మీరు డిఎస్సీలు అంతే కదా, మీకు డిఎస్సీలు ఇప్పుడు ఏం కావాలి, మీకు ఒకటి జీకే కావాలి, కరెంట్ అఫైర్స్ కావాలి, ఒకటి మెథడ్ కావాలి, రెండవది కంటెంట్ కావాలి. మెథడ్ కావాలి, కంటెంట్ కావాలి, జీకే కావాలి, సిఏ కావాలి, ఇంకేం కావాలి, సైకాలజీ కావాలి. ప్రతి ఎగ్జామ్లకు కావాలి. ఇవి ప్రతి ఎగ్జామ్ కావాలి. ఇప్పుడు దేనికి ఎగ్జామ్కు అంటే గ్రూప్స్కి వదిలేసి, గ్రూప్స్కి కూడా ఇవి కావాలి కదా. ఇవి మార్కులను తప్ప, మార్కులు కొంచెం మార్పు ఉన్నాయి కానీ డిఎస్సికి కానీ గురుకులకు కానీ మోడల్ స్కూల్స్ కానీ కేజీబీవీకి కానీ ఇంకేమో కొత్తవి వస్తున్నాయి. వాటికి అన్నిటికీ కూడా ఇవే ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని దయచేసి వదలొద్దు. మీరు గవర్నమెంట్ వద్దు జాబ్ అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చదవవలసింది. ఇది ఒక్కసారి ప్రయత్నించండి, ఇవి ఒక్కసారి, ఇక మళ్ళీ ప్రయత్నించొద్దు దయచేసి, మీ ఇష్టం. కానీ ఈ ఒక్కసారి మిమ్మల్ని ఏమైనా ఎంకరేజ్ చేయాలి నేను. ఖచ్చితంగా వస్తా అంటేనే కదా వస్తుంది. మరి అది రాదా? టెట్ కమ్ డిఎస్సి రాదా అబ్బా? ఖచ్చితంగా వస్తాడు. ఇవి రెండేస్తే ఇవి ఎన్ని ఫీజులు కూడా మంచిగా ఉంటాయి. ఇది డిఎస్సి వేస్తేనే ఇవి వస్తాడు. ఇప్పటివరకు బ్యాచ్లు అయినలో కదా వస్తుంది కదా. ఓకే, ఇది మొత్తం నిన్ననే అయిపోయింది ఎక్స్ప్లెనేషన్. మంచి రెస్పాండ్ వస్తుంది. చాలామంది కామెంట్స్ రాశారు. కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్స్ ప్రతి ఒక్కరు వదిలేస్తే బాగుంటుంది కానీ ఫైనాన్షియల్గా మీకు వదలడానికి రాదు కాబట్టి ఈ రోజు నుంచి చదవండి అని చెప్పిన నేను. ఈరోజు నేను చెప్పేది ఏం చెప్పాను అనుకుంటే డిసిప్లిన్ చెప్తాను నేను. ఏంటిదో డిసిప్లిన్? ఏం లేదు. ఒక మనిషి బిజినెస్ మ్యాన్ ఎందుకు లాస్ అవుతాడు ఇది తెలవాలి మీకు. ఒక స్టూడెంటు ఎందుకు వెనుకబడుతున్నాడు, ఒక మనిషి అనుకున్న పని ఎందుకు చెయ్యలేకపోతున్నాడు, ఒక్కటే రీజన్. ఎందుకు చేయలేకపోతున్నాడు మరి? ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు లాస్ అవుతున్నాడు, ఒక స్టూడెంట్ ఎందుకు వెనుకబడుతున్నాడు, రాసుకున్నాను నేను మొత్తం ఈ స్టోరీ. ఒక మనిషి అనుకున్న పని ఎందుకు చేయలేకపోతున్నాడు, ఏంటిది మరి రీజన్ ఏంటిది దానికి? ఎందుకు చేయలేకపోతున్నాడు? కనీసం కొంచెమన్నా రావాలి కదా. ఏం లేదు. ఒక మనిషి సక్సెస్ కావాలంటే ఏముండాలంటే ఏముండద్దు. ఏముండాలి? క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలి అంటే ఏంటిది? దేని మీద క్లారిటీ ఉండాలి? దేని మీద ఉండాలి క్లారిటీ? ఏమని ఏముండాలని నేను చెప్తా. ఓకే, ఒక క్లారిటీ ఉండాలి. మరి క్లారిటీ ఉండాలంటే నువ్వేం చేయాలంటే నీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అవ్వో ఇని ముసలోళ్ళమైన మేడం, ఇటు సార్లు, అటు అమ్మలు, అటు నాన్నలు, అటు అందరూ ప్రపంచంలో మొత్తం చెప్పేది డిసిప్లిన్. నో, డిసిప్లిన్ గురించి నేను అంటలేను. ఇస్ నాట్ డిసిప్లిన్, ఇస్ ఓన్లీ సెల్ఫ్ డిసిప్లిన్. ఏమంటారు, జమీన్ ఆస్మాన్ అంటారు కదా, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. దేనికి? డిసిప్లిన్కి, సెల్ఫ్ డిసిప్లిన్కి. అదేంటిదో మీకు జర నా ముచ్చట్ల ద్వారా వినుండ్రి. ఓకేనా? 1 గంట వీడియో పాపం ఒక్కటి ఎన్ని తెలుసా అండి? 500 గంటలు నిన్న నేను చేసిన వీడియో. అంటే 1 గంట సేపు మాటలు వింటున్నారంటే అది మామూలు విషయం కాదు. ఎంత ఓపిక ఉండాలి మీకు నా మాటని ఎలా అంటే. మీ ఓపికకు దండం, నా ఓపికకు దండాలు పెడుతురు కానీ మీ ఓపికకు కూడా దండమే. ఓకేనా? అన్ని హ్యాబిట్స్కు కావాల్సింది మదర్ ఎవరంటే సెల్ఫ్ డిసిప్లిన్. మరి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటిది చెప్తా. ఇప్పుడు మీకు నేను చెప్పబోయే క్వశ్చన్స్ అంటే మీరు ఎట్లా చేస్తారో చూడండి. ఒక వ్యక్తికి చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. చేస్తే ఏంటిది? హార్డ్ వర్క్ ఉంటే ఏమవుతుంది? హార్డ్ వర్క్ చేస్తాడు. హార్డ్ వర్క్ ఉంది, అయితే ఏంటిది? మరి నేను చాలా నాలెడ్జ్ ఉంది నాకు, ఉంటే ఏంది నీకు నాలెడ్జ్ ఉంటే ఏంది నీకు? నేను చాలా ఇంటెలిజెంట్ పర్సన్ని, ఉంటే ఏంటి ఇంటెలిజెంట్ నీకు? మేడం గట్లా మాట్లాడుతా నేను మెల్లగా రండి చెప్తా నేను. మనం ఇంట్లోనే ఉన్నాం. హార్డ్ వర్క్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు బాగా స్ట్రాటజీ తెలుసు, అన్నీ తెలుసు. తెలిస్తే ఏంది నీకు? ఒక వ్యక్తి ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఇంటెలిజెన్సీ ఉన్నా, ఎంత స్ట్రాటజిస్ట్గా తెలిసినా
నీ దగ్గర సెల్ఫ్ డిసిప్లిన్ లేనప్పుడు నీ దగ్గర ఎంత క్వాలిటీ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా పని చెయ్యదు. ఎప్పటి వరకు పని చెయ్యదు? నీ దగ్గర సెల్ఫ్ డిసిప్లిన్ లేనంత వరకు నీ దగ్గర పని చెయ్యదు. అర్థమైందా? ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. మనం ఎవ్వరం మొద్దులం కాదు, మన ఎవరు హార్డ్ వర్కర్లు కాదు, మనం హార్డ్ వర్క్ చేయకుండా ఉండము. మన దగ్గర అంత దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది, అన్నీ తెలుసు మనకు, మస్తు హుషారు ఉన్నాం మనం. మరి ఎందుకు వెనుకబడుతున్నాం? అన్నీ తెలుసు మరి ఎందుకు వెనుకబడుతున్నాం? ఎందుకు అంటే నా దగ్గర ఉందని మురవడమే తప్ప అది ఎక్కడ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, ఎందుకు వస్తలేదు అనే విషయం పైన మనకు అవగాహన లేదు కాబట్టి, మనకు సెల్ఫ్ డిసిప్లిన్ లేదు కాబట్టి, ఒకరి వెనుక గిట్లా అంటేనే చేసే అలవాటు ఉంది మనకు. సెల్ఫ్ డిసిప్లిన్లో ఎవడు గిట్లా అన్నాడు. అవు మేడం గిట్లా అంటున్నావు అని అంటే అవు ఎవరైనా వెనక ఒకటి ఉషు అడి అంటేనే పోయేటట్టు తయారు కావద్దు మనిషి. ఉషు నడువు పోయిరా చేసిరా ఉండిరా అంటే చేసేటోడు నాలెడ్జ్ ఉన్నోడు. మరి సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు కదా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరి దగ్గర అయితే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదో ఆ వ్యక్తి దగ్గర ఎంత హార్డ్ వర్కర్ అయినా సరే, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, ఎంత ఇంటెలిజెన్సీ ఉన్నా సరే, ఎంత బాగా తెలిసినా సరే, ఎంత స్ట్రాటజీగా ఉన్నా సరే, ఎన్ని క్వాలిటీలు ఉన్నా సరే, నీ దగ్గర ఎప్పటి వరకు అయితే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదో అప్పటి వరకు అవి రవ్వగింజంతా కూడా పనిచేయాయి. అవో మేడం నువ్వు గట్లానే వాడుతూ అంటే మరి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ ద సెల్ఫ్ డిసిప్లిన్? ఏడుకెళ్ళి వస్తుంది అది కొంటామా? మరి కొంట వస్తుంది అది ఎవరికైనా కొడితే వస్తుందా? ఎవరికైనా ఏడుకెళ్ళి వస్తుంది మరి సెల్ఫ్ డిసిప్లిన్? ఆడికే వస్తానా ఇనూరి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటిదంటే దానికి ఒక్కటే నిర్వచనం ఎట్లుందంటే, చేయవలసిన పని చేయవలసిన సమయంలో నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకున్నా చెయ్యడమే సెల్ఫ్ డిసిప్లిన్. మనకు ఉంటుంది కదా, ఏంటిది బుద్ధి. బుద్ధి అవుతలేదు, ఇలా తిన బుద్ధి అవుతలేదు, ఇలా పో బుద్ధి అవుతలేదు. ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు చెప్పినావు, నెలకోసారి చెప్పినావు అంటే నో ప్రాబ్లం. రోజు బుద్ధులకు మనకి ఇట్లనే ఉంటాయి. ఇలా తెలివ బుద్ధి అవుతలేదు, రేప్ ఓ స్త్రీ రేప్ రా అని మా పెద్దక్క వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు ఎప్పుడో 20 సంవత్సరాల కిందనట ఓ స్త్రీ రేప్ రా అని ఒక డోర్లకు రాదురట, దయ్యం వస్తుందని అందరు బొగ్గుతోటి రాసిరట. తెలియదు మరి అది ఎక్కడ. ఇప్పుడు ఎవ్వరు కానీ ఎవరైనా ఫోటో కూడా ఎత్తలేరు ఇంటర్నెట్లో. ఓ స్త్రీ రేప్ రా అని ప్రతి దగ్గర రాసుకున్నారట. అప్పుడు భూతం రోజు వస్తుందని అని చెప్తే రోజు అదే చెప్తుందట. భూతం మన దగ్గరకు వచ్చినప్పుడంటే నిజంగా కామెంట్ రాయండి, మీకు ఈ విషయం తెలుసా? ఇక్కడ మా ఊర్లోనంటే ఓ 20 సంవత్సరాల ముచ్చట కావచ్చు నాకు తెలిసి, వాళ్ళు చెప్పిన మా అమ్మ చెప్పిన విషయము. మా పెద్దక్క చిన్నగా ఉన్నప్పుడు, మరి మా పెద్దక్క ఎప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ కాలేజీ చదివేటప్పుడు ఎప్పుడో మా పెద్దన్నయ్య వాళ్ళు చదివేటప్పుడు ఓ స్త్రీ రేప్రా అని ఒక అన్ని ఇండ్లలో ఉంటుండేనట. వీళ్ళు ఎవరు రాసిరు? ఉట్టుట్టిగా తీస్తారు కదా అట్లా బొగ్గుతోటి రాసాడు. ఎందుకు ఇట్లా రాశారంటే ఈ రోజు వస్తుందట భూతము, వస్తే ఓ స్త్రీ రేప్రా అంటే మళ్ళీ రేపు వస్తుందట, మళ్ళీ ఇక్కడ ఉద్దర ఇవ్వబడదు అని అంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే మరి డిసిప్లిన్ ఏంది అంటే చేయవలసిన పని చేయవలసిన సమయంలో నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, ఇది పాయింట్, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా చేయడమే సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం. నాకు మూడ్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్యాలనిపిస్తలేదు, ఇప్పుడు ఈ పని చెయ్యాల్సిందేనా లేదా, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వాడుతుందా లేదా, ఇప్పుడు టెట్ అండ్ డిఎస్సి వస్తుందా రాదా, మరి ఇప్పుడు గురుకులాలు వేస్తాడా వేయడా, మోడల్ స్కూల్స్ వేస్తాడా వేయడా, నోటిఫికేషన్ ఇస్తాడా వేయడా, మరి ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుంటే నువ్వు నీకు ఎట్లా చదవ బుద్ధి అవుతుంది? ఇవన్నీ బుద్ధి. సో ఇవన్నీ కాదు, అందుకే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అదేంటిదో చూద్దాం. చేయవలసిన పనులు చేయాలంటే నీకు ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకున్నా, అది వచ్చినా, నీది ఏం థంబ్నెయిల్ చూసినా, ఎవరి వీడియోస్ చూసినా, ఎవరి వీడియోలు చూడకున్నా నువ్వు చేయవలసింది ఏం లేదు. ఇప్పుడు నువ్వు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నువ్వు ఏమన్నా అమ్ముతావా? నేను చెప్పినా నిన్న, ఓ రింగ్ అమ్ముతావా, లేదా మెడలున్న చైన్ అమ్ముతావా, లేకపోతే ఈ దసరాకు రంజాన్కి ఈ క్రిస్మస్కి బట్టలు తీసుకోకుండా ఈ 1 నుంచి 12వ తరగతుల వరకు అకాడమిక్ బుక్స్, యాపిల్స్ అన్నట్టు అవి అకాడమిక్ బుక్స్, మెథడ్ బుక్, ఇక జీకే కరెంట్ అఫైర్స్ అయితే ఒక్కరోజు చదువుకోలేము కాబట్టి అన్ని రోజు వస్తుంటాయి. అవి న్యూస్ పేపర్స్ చూస్తుంటాం దాని గురించి. ఓకే, ఇవి ఉంటాయి. పైగా ఇప్పుడు జాబ్ వచ్చినట్టే మీకు. అందుకే వీటన్నిటి గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు అవి పెట్టుకోవాలి, చదువుకోవాలి. మరి చేయవలసిన పని చేయవలసిన సమయంలో
అదే విధానంలో చేయకపోతే దాన్ని సెల్ఫ్ డిసిప్లిన్ అన్నారు. మరి సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ప్రతి మనిషి వెనుకబడుతున్నాడు. మరి మనకు డిసిప్లిన్ ఎందుకు ఉండట్లేదు? సెల్ఫ్ డిసిప్లిన్ మనకు ఎందుకు ఉండట్లేదు? ప్రతి ఒక్కరికి కారణం చెప్తా. మనకు ఎందుకు ఉండలేదు? అసలు ఉండాలి కదా మనకు ఎందుకు ఉండదు? ఎందుకు కావాలి అసలు సెల్ఫ్ డిసిప్లిన్? ఎందుకు కావాలి సెల్ఫ్ మామూలుగా ఇప్పుడు మనం బతుకుతలేమా? అన్నం తింటలేమా? ఎటు పోతలేమా? అన్నీ చేస్తూనే ఉన్నాం కదా. సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకు అంటే ఏంటిది అని అంటే, చేయవలసిన టైంలో చేయవలసిన పని, చేయవలసిన సమయంలో, చేయవలసిన విధానంలో నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకున్నా చేయడం అనేది సెల్ఫ్ డిసిప్లిన్. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది. మరి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వస్తలేదు కదా. ఎందుకు వస్తలేదు? మరి అది రావాలంటే ఏం చేయాలి? ఎందుకంటే నువ్వు సక్సెస్ కావాలి. మరి నువ్వు సక్సెస్ కావాలంటే ఏం కావాలి? నీకు సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. మరి సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా వస్తుంది? ఎక్కడ పోవాలి? ఏ మార్కెట్లో దొరుకుతుంది? ఏ బజార్లో దొరుకుతుంది? ఏ ఇంటర్నెట్లో దొరుకుతుంది? సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కడ దొరకదు. ఇంట్లోనే దొరుకుతుంది, నీ మనసులోనే దొరుకుతుంది. మన మనసులో ఎన్ని ఉంటాయి? ఈ మనసులో ఎన్ని ఉంటాయి? 4 రూములా? ఇది 4 రూములు ఉంటాయి కదా. పెద్దయా చిన్నయా చెప్పాలి. అబ్బో, మన గుండెలో 4 రూములు ఉంటాయట డబ్బా, అంతే కదా. ఒక బెడ్రూమ్, ఒక కిచెను, ఒకటి హాలు, ఇల్లు ఉంటాయి కదా. ఇళ్ళనే సెల్ఫ్ డిసిప్లిన్ గురించి మాట్లాడుకోవాలి, అంతే కదా. సైన్స్ స్టూడెంట్స్ చెప్పాలి. 4 ఉంటాయి కదా. నేను ఎప్పుడు చెప్తా, ఈ గుండెలో 4 రూములు ఉంటాయి. ఓ రూమ్ కాల్ చేసి అది వేసుకోవాలి. ఓ రూమ్ కాల్ చేసి డిసిప్లిన్ అంటే ఇళ్ళు అన్నిట్లలో ఉండదు, ఒక డిసిప్లిన్ ఇక్కడ రాసుకోవాలి టైటిల్. సరే, విల్ పవర్ తోటి వస్తుంది సెల్ఫ్ డిసిప్లిన్. విల్ పవర్ అంటే ఏంటిది? మరి విల్ పవర్ అంటే ఏంటిది చెప్పండి? విల్ పవర్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల లైఫ్లో ముందుకు జరుగుతలేము, అనుకున్నది సాధిస్తలేము. మనకు మెదడు ఉంది, మనకు ఇంటెలిజెన్సీ ఉంది, మనకు నాలెడ్జ్ ఉంది, మనం ఉన్నోళ్ళము, మనకు డబ్బులు ఉన్నాయి, అందం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సెల్ఫ్ డిసిప్లిన్ లేదు, అందుకే మనం వెనక పోతున్నాం. మరి సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా వస్తుంది? నేర్చుకుందామని తాపత్రయం ఉన్నది, జాబ్ రావాలని తాపత్రయం ఉన్నది. మరి సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా వస్తుంది అంటే విల్ పవర్ ఉండాలి. మళ్ళీ ఎడుకోలు దిత్తోయి విల్ పవర్ అంటే విల్ పవర్ అంటే ఏంటిది మేడం? విల్ పవర్ అంటే ఏంటిది? ఎల్ పవర్ కాదు, విల్ పవర్. దిల్ పవర్ కాదు, విల్ పవర్. విల్ పవర్ అంటే ఏదంటే ఏదైతే చేయకూడదో ఆ పనిని చేయకుండా ఉండడమే విల్ పవర్. వచ్చిండ్రా ఇక్కడికి. సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా వస్తుంది అంటే, ఏ పని అయితే చెయ్యకూడదో ఆ పని చెయ్యకుండా ఉండడం విల్ పవర్. ఎంత పెద్ద వర్డ్, ఎంత సూపర్ వర్డ్, ఎంత చిన్న లైన్లు మన ప్రపంచాన్ని, మన దేశాన్ని, మన మనసులను, ఈ కుటుంబాలని చిన్న భిన్నం చేసేది విల్ పవర్. అది ఎట్లా మేడం? అదెట్లయితే విల్ పవర్ అంటే ఏదైతే చెయ్యకూడదో ఆ పని చెయ్యకుండా ఉండడం విల్ పవర్ అట. ఆ పవర్ నీలో ఉంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. నాకు 9 గంటల వరకు పడుకోవాలని ఉన్నది ప్రతి ఒక్కరికి పడుకోవాలని ఉంటుంది. మరి పడుకున్నోడు డిసిప్లిన్ ఉన్నాయన, డిసిప్లిన్ లేనాయన? అలా 9 గంటల వరకు పడుకోవడం తప్పు కదా, అది చెయ్యకూడదు కదా అని 5 గంటలకే లేవడం అనేది విల్ పవర్. అర్థమైందా? ఇప్పుడు ఫోన్ చూడబుద్ధి అవుతుంది, ఇప్పుడు నా వీడియో చూడబుద్ధి అయితే లేదు అనుకోండి. వీడియో చేయబుద్ధి అయితే మళ్ళీ ఇట్లా చేసినావు అనుకో, ఇట్లా చేసినావు అనుకుంటే నీకు ఎందుకు చూడబుద్ధి అయితే లేదు వీడియో? ఎందుకు వినబుద్ధి అయితే లేదు నీకు ఈ వీడియో? ఎందుకు వీడియో పోతే వినాలి. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా వినాలి. ఎందుకు? మేడం ఇష్టం లేకుంటే ఎట్లా వింటారు మేడం అంటే గదే విల్ పవర్. నీకు ఇష్టం లేకున్నా నువ్వు ఫోన్ చూడొద్దు. ఇప్పుడు నువ్వు ఫోన్ చూస్తున్నావు, నీకు తెలుసు ఫోన్ చూడడం తప్పు అని, రీల్ చూస్తున్నావు. మేడం ఏమన్నది అని గుర్తుపెట్టుకోవాలి. రీల్ చూస్తున్నా కొద్దీ అక్కడ అది ఆ సిస్టమ్ అట్లా తయారు చేసింది. ఎప్పుడైతే ఫోను నువ్వు ముట్టుకుంటావో నువ్వు 40 నిమిషాల వరకు అక్కడి నుంచి కదలొద్దు. 40 నిమిషాల వరకు నువ్వు కదలొద్దు అనేది ఆ సాఫ్ట్వేర్ అట్లా రెడీ చేసిరు. మీరు అడుగురి, బిల్ గేట్స్ని అడిగితే నువ్వు ఏమి ఇవ్వద్దు అనుకుంటున్నావు పిల్లలకు అని ఇంటర్వ్యూలు అడిగితే మీరు నెట్లో కొట్టురుది వస్తుంది. మన మార్క్స్ ఉన్నాడు కదా ప్రపంచంలో, ఆయనే బాగున్నాయనే
ఆయన అడిగితే ఏం చెప్పిండంటే నా పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఒక పెద్ద కంప్యూటర్ ఒక ఫోన్ ఇవ్వదలుచుకోలేను, నేను ఇవ్వట్లేదు అన్నట్టు. ఎవరైతే తయారు చేసిర్రో ఫోను వాళ్ళ పిల్లలకు, నేను షార్ట్ కూడా చేసిన దానిపైన మీరు చూడండి, ఎవరైతే తయారు చేసిర్రో ఫోను వాళ్ళ పిల్లలకు ఇవ్వదలుచుకుంటలేరు, ఇస్తలేరు, వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పినట్టు వింటారు. ఈ కంపెనీ వాళ్ళు మనకేం చేసారంటే, ఈ సాఫ్ట్వేర్ ఏం చేసారంటే, ఒక కుక్క రీల్ చూసినాం అనుకో, కావాలని చూసినాం అనుకో, ఒక కుక్క రీల్లే వస్తూనే ఉంటాయి, ఇక నువ్వు వాడికి వెళ్ళవు. ఇక నేను ఒక నెక్లెస్ వీడియో చూసింది అనుకో, ఆ నెక్లెస్ వీడియోలో వస్తూనే ఉంటాయి, ఇక మళ్ళీ నన్ను కదలని. వంట వీడియో చూసినావు అనుకో, ఏమైనా చేద్దాం పిల్లలకు అని, వంట వీడియోలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ 40 నిమిషాల వరకు నువ్వు కదలవు. అప్పుడు నేను 40 నిమిషాలు చూడడం తప్పు, నేను అనుకున్నది వీడియో కావాల్సింది చూడడం మాత్రమే కరెక్ట్ అయిన విషయము. ఈ నీ గదులల్లో ఏదన్నా ఒక గదిలో ఫిక్స్ అయిందంటే అది దాన్ని విల్ పవర్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు నీకు చూడబుద్ధి అవుతుంది ఫోను, అయినా నువ్వు చూడవు, అది విల్ పవర్. అది ఉందంటే నీ దగ్గర డిసిప్లిన్ ఉందంటే. దీనికి ప్రపంచం మొత్తం దాసోహం పట్టింది కదా, దివానా అయిపోతుంది కదా. ఇక్కడ పిల్లలు పెద్దోళ్ళు భవిష్యత్తు లేదు, బంక లేదు, ఏం లేదు, అందరూ నాశనం అయిపోతారు దీంతో. ఇది లేక, ఈ విల్ పవర్ అనేది లేక నీకు ఎటు పోయినా సరే నీకు ఉద్యోగం లేదు. షాపులలో ముందు అక్క బాజీ రండి, అక్క అక్క అనేటోళ్ళు ఇప్పుడే ఫోన్లలోనే ముఖాలు పెట్టుకుంటారు, వస్తే రాని లేకపోతే లేదు అన్నట్టు. మీరు చూడరు బజార్లల్లో, అవునా కరెక్టా కాదా? బజార్లలో పోతే ఆడ పిలవడానికి రెడీగా ఉండే, బాజీ బాజీ, అక్క అక్క, మేడం మేడం, ఆంటీ ఆంటీ అనుకుంటే వెళ్తురు. ఇప్పుడు మొఖాలన్నీ అందులోనే ఉన్నాయి ఫోన్లల్లో. ఇక వస్తేనే ఏంటిది ఏం కావాలి అని అడుగుతారు. ఇంకా కొంచెం మంచి వీడియోలు వస్తే లేదు మేడం రేపు వస్తే చూడు స్టాక్ అంటారు. అంటే విల్ పవర్ చూడు ఒక. ఇంకా అట్లా కూడా లేవు షాపులు, ఇంకొక పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. వాళ్ళు ఎన్న గిరాకు వచ్చినా మనల్ని వేరే దగ్గరికి పోనీయరు. వాళ్ళ అన్నదమ్ములు ఇంట్లో కొట్లాడుకున్నా సరే ఆ షాప్లోకి వెళ్ళి తీసుకురాపో అంటారు. అంటే మనం ఏదో పోతే అన్నకు పోవాలి లేకపోతే తమ్మునికి పోవాలి, చూడు ఎంత మంచిగా ఉన్నది వాళ్ళు. అట్లాంటి షాపులు కూడా నేను అట్లా కూడా చూసిన. అరే ఏమన్నా లాజికా, మన నన్ను ఆడికెళ్ళి కదలియరు, మనకు అక్కడ నచ్చలేదంటే ఈ పని మనుషులను పంపించి ఆ అన్న షాప్లోకి వెళ్ళి తీసుకొస్తారు. అంటే మనం పోతే వేరే షాప్లోకి పోతామేమో, పోతే నాదన్న పోవాలి, మా అన్నదన్న పోవాలి, మా నాన్నదన్న పోవాలి, తీసుకోరు మేడం తీసుకోరండి. అసొంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటి డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్, అంటే ఆ బిజినెస్కి ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. ఇంతే ఏంటిది, ఇది ఒక్కటి మనసులో పెట్టుకోవాలి. విల్ పవర్ అనేది మనిషికి ఉండాలి. ఏదైతే విల్ పవర్ అంటే ఏంటిది అని అంటే, ఏదైతే చేయకూడదో ఆ పనిని చేయకుండా ఉండడమే, అంతే. పొద్దుగాల 12 గంటలకు లేవాలి, 11 గంటలకు లేవాలి, రాత్రి 11 గంటలకు ఎంతమంది వండుకుంటారు? నేను ఫోన్లో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంటారు. ఒక గ్రూపులలో కానీ మా ఫ్రెండ్స్ గ్రూపులు ఉంటాయి కదా, ఆ ఫ్రెండ్స్ గ్రూపులలో కూడా ఆన్లైన్లోనే ఉన్నారు. ఏం పని మీకు ఆన్లైన్లో ఒక్కటి వరకు ఉండడు? మీరేమన్నా చదువు కోసం చదువుతున్నారా అంటే అది కూడా 12 వరకే. ఆరోగ్యం లేదు, ఎందుకంటే మీరు మళ్ళీ రేపు పొద్దుగానే పోవాలి కదా ఆఫీస్కి. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ అట్లా అంటే లేదు. మరి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటిది? డిసిప్లిన్ అంటే ఇక్కడ ఏమది విల్ పవర్ అయితే ఉండాలన్నాడు కదా, మరి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే ఏంటి? సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోచ్ ఉన్నాడు, ఒకరికి మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు విల్ పవర్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మనం అది తీసుకోకూడదు, ఇదే తీసుకుందాం. డిఎస్సి కోచింగ్ తీసుకున్నాం. డిఎస్సి కోచింగ్ తీస్తున్నాము అంటే మనకు డిసిప్లిన్ ఉన్నది. డిసిప్లిన్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోచింగ్కు పోతున్నాం. ఏంటిది? డిఎస్సి కోచింగ్కు పోతున్నాం. కోచింగ్కు పోయినప్పుడు అక్కడ సార్ ఏం చెప్తాడు అని అంటే, ఇవాళ ఈ 10 రోజులు తెలుగు అని చెప్తాడు. ఇక నీకు ఆలోచించుకునే అవసరం లేదు, నువ్వు ప్లాన్ వేసుకునే అవసరం లేదు, అక్కడ కోచరే చెప్తున్నాడు కాబట్టి నీకు డిసిప్లిన్ ఉంటే సరిపోతుంది. కోచర్ పోతాడు, ఇలా అన్ని తెలుగు 10 రోజుల వరకు నీ తెలుగు బుక్లే పట్టుకపోతావు. సార్ చెప్పింది రాత్తో, సార్ చెప్పింది చదువుతావు, సార్ చెప్పింది వింటావు. ఎప్పుడో 10 రోజుల వరకు అక్కడ కోచ్ ఉంటాడు. అంటే నీకు ఆలోచించే అవసరం లేదు, తెలుగు ఉంది, బస్ తెలుగు ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ అన్నప్పుడు, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నాం. నీకు కోచింగ్ వెళ్తలేవు, నువ్వు నీ జాబ్ చేసుకుంటున్నావు, నీ మొత్తం బాధ్యతలన్నీ ఉయ్యాలూగుతున్నాయి. అట్లాంటప్పుడు నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే, నీకు కోచ్ ఇచ్చేవాడు లేదు ఎవరు, నువ్వు కోచింగ్కు వెళ్తలేవు, మరి నువ్వు డిఎస్సి ఎట్లా ప్రిపేర్ కావాలి? సెల్ఫ్ డిసిప్లిన్ తోటి కావాలి. ఇక్కడ ఈమెకు ఆలోచన లేదు. ఇక్కడ ఇప్పుడు ఏం లేదు. ఇవాళ ఎంత? 28వ తారీఖు, జూలై 28 ఉన్నది. మరి ఆగస్టు ఒక 15, ఒక ఆగస్టు 5 వరకు, ఇవాళ 1, 2, 3, ఇది ఏంటిది? 1, 2, 3 ఎట్లా ఏనుకోసం మేము గిట్లా చేసుకుంటున్నాం. ఇది ఎత్తుకునే కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ ఎత్తులన్నీ మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎత్తులన్నీ 31 ఉన్నట్టు.
ఈ లోపల ఉన్నాయని ఒకటి ఫిబ్రవరి 28 వస్తుంది. మీకు ఎన్ని డేస్లు ఉన్నాయని చెప్తే కనిపిస్తుందా? ఇది ఒకటి. మీకు ఎన్ని డేస్ ఉన్నాయి అని తెలిస్తే ఇవి లెక్క పెట్టుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మళ్ళీ 31, ఏప్రిల్, ఇలా లోతులు ఉన్నాయన్నీ 30, 28 ఒకటే అనుకుంటే 30 అన్నట్టు. ఇవన్నీ 30. ఈ మీదకున్నాయన్నీ ఏంటిది? మీదకున్నాయన్నీ 31. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు. ఇది తెలిస్తే తెలుసు అని రాయండి కామెంట్ బాక్స్లో. చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామంది సార్లు చెప్తారు. ఇవి కామర్స్ సార్ అంటే మనకు మ్యాథ్స్ చెప్పే వాళ్ళు సార్లు చాలామంది చెప్తారు. ఇది అందరికీ తెలిసి ఉండాలి, ప్రతి ఒక్కరు. చదువు వచ్చిన వాళ్ళకైనా చదువు రాని వాళ్ళకైనా. క్యాలెండర్ మన దగ్గర లేకపోతే అప్పుడు చేసుకోవచ్చు. అయితే ఇది నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇవాళ ఏంటి తప్ప జనవరి, ఇప్పుడు ఏంటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. అంటే జూలైలో 31 ఉన్నాయి అన్నట్టు. 31 ఉన్నాయి అంటే 28 కదా. ఇవాళ 27, 28, 28 కావచ్చు. అయితే 28 అంటే 29, 30, 31, 32 ఉంటుందా? ఉంటుందా? 31, 1, 2, 3 ఈ 10 రోజుల వరకు నేను తెలుగు చదవాలి అంటే మీరు ఎట్లా చదవాలి తెలుగు? సెల్ఫ్ డిసిప్లిన్ తోటి చదవాలంటే నీ కోచ్ ఉండడు. తానే అన్నీ ఆలోచించాలి. నువ్వే అన్నీ ఆలోచించుకొని నువ్వే 10 రోజుల వరకు నేను తెలుగు 1 తరగతి నుంచి 12వ తరగతుల వరకు నేను తెలుగు కంప్లీట్ చేస్తా. ఉద్యోగం చేస్తున్నానా 15 రోజులల్లో కంప్లీట్ చేస్తా. ఉద్యోగం చేస్తలేను ఇంట్లో పనితోట చేస్తున్నా అంటే 10 రోజులల్లో చేస్తా. ఇది ఉండాలి. ఇది ఎందుకు ఉండాలి నీకు? ఎందుకంటే నీకు కోచ్ లేడు కాబట్టి. ఒక్కసారి నువ్వు 1,00,000 రూపాయలు, 50,000, 25,000 పెట్టినవు అని అంటే కోచింగ్కి రోజు పొద్దుగా లేచి టిఫిన్ కట్టుకొని వచ్చినా రాకున్నా ఇక నువ్వు సార్ ఏం చెప్తే ఆ బుక్కులు తీసుకుపోవాలి, రాయాలి, చేయాలి. మరి సెల్ఫ్ డిసిప్లిన్లో కోచ్ ఉండడు. సెల్ఫ్ డిసిప్లిన్లో కోచ్ ఉండడు. అమ్మ చెప్పడు. నువ్వు 16 అనాల మనం పడుచులం కావు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆ స్థితిలో లేము. మన నాలెడ్జ్, మన సైకాలజీ అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు. అందరూ 25 దాటి 40 మధ్యలో ఉన్నారనుకుంటాను నేను. వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకు నువ్వేం చేస్తున్నావు నాన్న, ఇలా చదువు నాన్న, అలా చదువు నాన్న అనరు. ఎందుకంటారు? నీకు జీవితం తెలుసు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, నీకు బాధ్యత ఉన్నది, ఇల్లు కట్టాలి, ఇంకా పిల్లలు పెళ్ళికి రాలేదు, ఈ అప్పులు ఉన్నాయి, చెల్లె పెళ్ళి చేయాలి, నాన్నకు హాస్పిటల్లో చూపించాలి, బావ తులం బంగారం పెట్టమంటాడు దీపావళికి. మరి ఆ తులం బంగారం పెట్టకపోతే ఇంట్లో పోయి మీ ఇచ్చిపెట్టిపోతాడు చెల్లెను. అసలు లోకంలో మనం ఉన్నాం. ఈ అన్నలకు ఇవన్నీ పరేషాన్ కదా, ఇవన్నీ ఉండే కదా. అవన్నీ చూసుకుంటేనే ఇది చూసుకోవాలి. డిసిప్లిను, సెల్ఫ్ డిసిప్లిను. ఇప్పుడు అర్థమైందా? సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటిదంటే కోచ్ లేకుండా నీది నువ్వే ఆలోచించి నీది నువ్వే చేసుకోవాలి. సల్మాన్ ఖాన్ ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు. సెల్ఫ్ డిసిప్లిన్లో 3 గంటలకు లేస్తారు వాళ్ళ కోచ్లు ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున కోచ్ లేడు, సల్మాన్ ఖాన్కి కోచ్ ఉన్నాడు. ఇక నిద్ర లేపుతాడు సల్మాన్ ఖాన్కి, కమాన్ సల్మాన్ ఆజావ్, ఎండ్లా జిమ్కు ఆజా అంటాడు, లేచిపోతాడు. ఎవరు? సల్మాన్ ఖాన్ లేచిపోతాడు. ఆయన ఏం చెప్తాడో కోచ్ మీద ఇచ్చి పెడతాడు. ఈయనకు ఆలోచించే అవసరం లేదు. ఇవాళ ఏం తినాలి, ఎన్ని గుడ్లు తినాలి, 10 గుడ్లు తినన్నా, 2 లీటర్ల నీళ్లు తాగన్నా, పాలు తాగన్నా, ఇవాళ నువ్వు చేసేది ఏంటిది అనేది అన్నీ చెప్తాడు. మరి ఈయన నాగార్జున గారు ఉన్నారు, ఇంకా షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు. వీళ్ళకు కోచ్లు అవసరం లేదనుకుందాం. వీళ్ళే పోయి గుడ్లు తినాలి, వీళ్ళే పోయాలి. ఈయన ఈయనకు ఆలోచించడం మొదలైతే ఇప్పుడు నేనేం చేయాలి అది నేనేం చేయాలని నీ ఆలోచన నీకు చేస్తుంది కాబట్టి నీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి నీ ఆలోచన నువ్వే చేసుకుంటావు. కోచ్ దగ్గర పోతే కోచ్ ఆలోచనలతో ఫాలో అవ్వాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నాడు నీ ఆలోచనలతో అవుతాడు. గిన్ని బాధ్యతలు మేడం గట్లా చెప్తావు అంటే ఎస్ గట్లనే చెప్తారు. ఇప్పుడు మనకున్న బాధ్యతలు ప్రతి మిడిల్ క్లాస్కు ఉన్న బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అబ్బా కొంచెం ఇటో అటో, డబ్బు ఉంటే రోగాలు ఉంటాయి, డబ్బులు ఎక్కువ ఉంటాయి రోగాలు ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, పైసలు అన్నీ దగ్గర ఉన్న కూడా ప్రశాంతత ఉండదు, అన్ని గొడవలే పెద్ద ఉంటాయి, అన్ని ఆస్తులు పాస్తులు. మరి డిసిప్లిన్ అంటే గింతే. డిసిప్లిన్కు సెల్ఫ్ డిసిప్లిన్కు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. మీరు సెల్ఫ్ డిసిప్లిన్లు ఉన్నారా లేదా డిసిప్లిన్లు ఉన్నారా? మీకు ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ అవసరము. నేను ఇప్పటి వరకు నాకేం కావాలి, మెథడ్ కంప్లీట్ చేయాలి, కంటెంట్ కంప్లీట్ చేయాలి. అది గురుకులకు కానీ, మోడల్ స్కూల్స్కి కానీ, కేజీబీపీకి కానీ, దేనికైనా సరే. గ్రూప్స్ కంటే జీకే అది సముద్రం లెక్క చదవాలి. అది వేరే ఇది వేరే కదా. దీనికైనా దానికైనా వస్తాయి. సైకాలజీ ఉంది, సైకాలజీ కూడా ప్రతి దానికి ఉంది. పిఐఈ అవి ఇవి 2 కలిపే ఇస్తున్నాడు. సో నువ్వు ఒక్కదానికి చదివినా 10 మందికి వస్తుంది. ఓకే, కాకపోతే మార్క్స్లో తేడా ఉంది కాబట్టి కొంచెం డెప్త్గా ఉంటుంది. ఓకే, చదివితే నష్టపోయేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇక ఇంకేముంటాయి? ఇంకా మీరేం చేయాలి మరి? ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటిది?
మీరు చేయవలసిన పని ఏంటిదంటే మీరు చేయవలసిన పని మీద ఫోకస్ చేయాలి. అంటే మీకు సెల్ఫ్ డిసిప్లిన్ వస్తలేదు. ఎందుకు వస్తలేదు సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకు వస్తలేదు అని అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకు వస్తలేదో మీకు ఇప్పుడు నేను చెప్తా. దానికంటే ముందు సెల్ఫ్ డిసిప్లిను అయ్యో ఎన్నిసార్లు ఇన్ని చెవులు మోగుతున్నాయి అంటే మోగాలే మరి చెవులు. ఫస్ట్ ఈ పాయింట్స్ అయితే నేను రాసుకుని చెప్తా. మీకు ఏం చేయాలో మీరు ఏం చేయవలసిన అంటే ఫోకస్ చేయాలి. మీకు ఏవైతే అట్రాక్షన్స్ ఉన్నాయో మీరు వేయడానికి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఆటంకాలను కలిగించేటి అన్నీ తీసేయాలి. ఏంటి తీసేయాలి? నీకు నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో. ఇంట్లో వైఫై ఉన్నది, దానివల్ల పిల్లలు పెద్దలు మీ భార్య అన్నీ ఈ పూతరేకులు, ఈ డాక్టర్ బాబు, ఈ నల్ల కోడలు, తెల్ల కోడలు అన్నీ చూస్తుందా? మరి దాని ఎఫెక్షన్ మీ మీద ఏమైనా పడుతుందా? డిఎస్సి మీద పడుతుందా? వైఫై తోటి ఏమైనా ఉందా? ఇప్పుడు నాకు ఆలోచించుకోవాలి. నేను వాట్సాప్ గ్రూపులు ఉన్నా, మరి నేను వాట్సాప్లు చేస్తానా, చాటింగ్లు చేస్తానా, అది నా కెరియర్ని ఎక్కడైనా దెబ్బ కొడుతుందా? నువ్వు ఫస్ట్ ఇది ఆలోచించాలి. టీవీ ఉన్నది, టీవీతోటి నేనేమన్నా పాడైపోతానా, నేనేమన్నా అవుతున్నానా? నేను ఎంతసేపు టీవీ చూడాలనుకుంటున్నాను, దానివల్ల నా జీవితం ఎటుపోతుంది? ఇంటి పక్కల మీద అరుగుల మీద కూర్చొని నేను ఏమైనా ముచ్చట్లు పెడతానా? మరి ఫోనా 24 గంటలు నా చేతిలో ఫోన్ ఉంటుంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానా? ఏంటిది మరి? ఇన్స్టాగ్రామా, ఫ్రెండ్సా, గొడవలా? ముందేంటిదో తెలుసుకోవాలి. దయచేసి ఇది తెలుసుకోవాలి. మీరు డిఎస్సి కంటే ముందు మీరు ఇది తెలుసుకోవాలి. దయచేసి తెలుసుకోండి. వైఫై ప్రాబ్లమా, ఇంట్లో వాట్సాప్ ప్రాబ్లమా? వైఫై లేకపోతే ఉన్న నెట్టు 2 గంటలు 3 గంటలు చేస్తారు. అప్పుడు తర్వాత మళ్ళీ రింగ్ కదులుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, ఇక రాదు. వైఫై ఉన్నా అంటే నువ్వు 24 గంటలు నీకు వస్తూనే ఉంటుంది. ఇగో వైఫై ఉంటే వైఫై, వాట్సాప్ అంటే వాట్సాప్, టీవీ అంటే టీవీ, ఇంటి పక్కలతోటి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు, ఫోన్ అంటే ఫోను, ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫ్రెండ్స్, గొడవలు, అస్తమానం గొడవలు వెనుక పోవద్దు. ఈ ఆరిట్లల్లో నీకు డిస్టర్బెన్స్ చేసేది ఏమున్నది? రేపు డిఎస్సికి ఏమున్నది? నేను పొద్దుగాల పోయి పొద్దుకొత్తనా ఎందుకుంటుంది? నువ్వు పొద్దుగాల పోయి పొద్దుకొత్తన్నావు, వచ్చినాక ఏం చేస్తున్నావు? ఫోన్ ముట్టుకుంటున్నావా లేదా? ఫోన్లో ఏం చూస్తున్నావు నువ్వు? వాట్సాప్ చేస్తున్నావా, ఇన్స్టాగ్రామా, ఫ్రెండ్స్ తోట ఏం చేస్తున్నావు? ఇవి నీకేమన్నా కెరియర్ని దెబ్బతింటున్నాయా? తర్వాత ముందు తెలుసుకోవాలి. ఇక తెలుసుకున్నావు కదా అట. తెలుసుకున్న తర్వాత ఇక నువ్వు ఏం చేయాలంటే, నాకు మూడ్ లేదు, రేపు మండే, నెక్స్ట్ మంత్ ఆ పని అయిన తర్వాత ఈ తర్వాత అనే విషయాలు మాట్లాడొద్దు. మాట్లాడకుండా 3 సెకండ్స్ ఫార్ములా నేను చెప్తాను ఇనురి. 3 సెకండ్స్ ఫార్ములా. 1 2 3. నేను ఈ పని చేసే మీరు 3 నిమిషాలు 3 సెకండ్స్లో 1 2 3 నేను ఈ పని చేస్తా అంతే. ఈ పని చేస్తా అంటే చేసేస్తారు. ఈ ఫార్ములా 1 2 3 నేను ఈ పని చేస్తా అని అనుకుంటే కథం చేసేస్తారు. నువ్వు అనుకో ఆ పని చేస్తా అని. నేను ఈ బ్రెయిన్ మీద ఉంటాయి కదా, బ్రెయిన్ మెదడు, నేను ఫస్ట్ నుండి చెప్తా. ఇది నీ చెప్పు చేతులలో ఉండాలి, నువ్వు చెప్పినట్టు ఉండాలి, నీ గులాంగిరి చెయ్యాలి. నువ్వు ఆడ కూసోమంటే కూసోవాలి, నువ్వు బయట కూసోమంటే కూసోవాలి, నువ్వు లేవ్వమంటే లేవ్వాలి. మీ మెదడు, మీ మనసు లేదంటే నిన్ను పిచ్చిదానిలకే ఎత్తది. అది నిన్ను పిచ్చిదానిలకే ఎత్తది. నిన్ను ఫోన్ చూడమంటది, ఇంకో రీల్ చూడబ్బా, ఇంకో రీల్ చూడంటది. లేవ్వమంటే ఇంకో 5 నిమిషాలు అంటది, ఇంకో 5 నిమిషాలు అంటది. అలారం అయితే పక్కకు పెట్టుకోమంటది. ఇంకోటి చెప్తానా నీకు, నువ్వు నిజంగా నువ్వు తాపత్రయం ఉంటే ఈ వీడియో నాకు లేవ్వాలని ఉంది, తాపత్రయం ఉంది, నువ్వు అలారం మోగించుకోవాలి. మోగి ఏడబెట్టుకోవాలి నువ్వు అలారం. నువ్వు లేచి అలారం బంద్ చేసేటట్టు పెట్టుకోవాలి. అలారం పెడతారు మస్తు మంది, ఏడబెడతారు తెలుసా అలారంలు? పక్కాకే ఎప్పుడో బ్యాటరీ వాళ్ళకి ఆయనతో నెత్తి వాళ్ళకి సస్తారు పక్కకు పెట్టుకుంటే. పక్కకి ఏడు వరకు వీళ్ళ తెలివిలు చూడుర్రి. పక్కకి ఏడ వరకు గిట్లా చెయ్యి అందంగానే అది కనవాలి, అది పట్టుకొని ఇట్లా నొక్కాలి, అది చూడాలి. నువ్వు గట్లా నీకు తాపత్రయం ఉన్నప్పుడు గట్ల ఉండవు. లేవ్వాలని ఉంది కానీ లేవ్వ బుద్ధి అయితే లేదు అన్నోడు కూడా గట్లా చేయడు. లేవ్వాలని ఉంటే నీకు ఈ ఫోన్ తీసుకుపోయి నువ్వు ఈడవన్నావు, యోగిడవన్నావు, ఇక ఫోన్ గిడ పెట్టాలి, ఫోన్ పెట్టాలి. నువ్వేం చేస్తావంటే అబ్బా ఇది అని లేస్తావు, టిక్కు అని లేచి ఇదో ఫోన్ బంద్ చేస్తావు. బంద్ చేసి ఊకుంటావు. వాష్రూమ్లో పోతావు. వాష్రూమ్లో పోలే నీళ్ళు ముఖానికి కొట్టుకోగానే ఇక టైం చూడు, సూర్యుడిని లేపుతావు. ఇక నువ్వు
సూర్యుడు లేవ్వడు, ఆకాశం మబ్బులుగా ఉంటాయి, అంధకారంగా ఉంటుంది. ఇప్పుడు లేచి నేనేం చెయ్యాలి అంటే ఆడికే వచ్చినావు, సెల్ఫ్ డిసిప్లిన్ లేదు నీకు. ఏం చెయ్యాలి అంటే ఆ ప్రపంచం మొత్తం మునిగిపోతుంది, నువ్వు వెనకనే వాడి ఉన్నావు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది, నేనేం చెయ్యాలి అని ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు. చూసిరా ఎన్నడని వచ్చిందా ఈ ఆలోచన? రాకపోతే ఇప్పటి నుంచి ఫోన్లాడ పక్కకు పెట్టుకుంటే అవి ఛార్జింగ్లు ఎక్కువయ్యి నెత్తులు వలిగిపోతున్నాయి. అట్లా పెట్టుకోకూరి, తప్పు. పిల్లలకు కూడా పెడితే అట్లా పెట్టుకోవద్దని ఇవ్వాలి. నీకు నిజంగా నీకు లేవ్వాలనే ఉంటే, నిజంగా నీకు డిఎస్సి కొట్టాలని ఉంటే, నిజంగా నువ్వు బిజినెస్లా ముందుకు పోవాలి అని అనుకుంటే, నిజంగా నీకు కష్టపడే తత్వమే అయితే నువ్వు ఫోన్ కొంచెం బయట పెట్టుకోవాలి గిడ. ఓకే. ఈరోజు ఇక ఎందుకు సెల్ఫ్ డిసిప్లిన్ వస్తలేదు నేను చెప్తా. సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకు వస్తలేదు మేడం? మరి అందరు మంచిగానే ఉన్నది నాకు, కానీ సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకు వస్తలేదు అంటే నీ దగ్గర ఒక గోల్ లేదు, స్మార్ట్ గోల్ లేదు, అందుకే వస్తలేదు. నీకేం చెయ్యన్నో క్లారిటీ తెలియదు, నీకేం చేయన్నో క్లారిటీ లేదు, అందుకే నీకు సెల్ఫ్ డిసిప్లిన్ వస్తలేదు. నీ గోల్ ఎప్పుడు కంప్లీట్ చెయ్యాలో అనేది విషయం నీకు తెలియదు. 20 సంవత్సరాల నుంచి ఒకటే స్కూల్లో ఉన్నావు, నీకు గోల్ లేదు, మన్ను లేదు. గవే 5,000 జీతం ఉండే, ఇది ఇవాళ 10,000 జీతం ఉన్నది. అదే 20 సంవత్సరాలు అదే ఉరుకుడు. పొద్దుగాల టిఫిన్ కట్టుకోవాలి, పొద్దుగే గింతైనా అదృష్టం. అరే అబ్బాయి అయితే ఎందుకు అట్లుంటావు? సరే అమ్మాయిల గురించి అంటలేను, ఎందుకు ఇది అమ్మాయిల గురించి అంటలేను అని అంటే అమ్మాయిలకు చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి. పిల్లలు కానీ, వాళ్ళ ఇంటి కుటుంబం కానీ, ఇంట్లో హెల్త్ కానీ, అత్త మామలను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఫైనాన్షియల్గా ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే అమ్మాయిలు కొంచెం దూరం వెళ్ళి చెప్పగలుగుతారు. ఇవన్నీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటాయి. అబ్బాయిలకు ఎవ్వడు అవసరం లేదు. అబ్బాయిలకు నువ్వు 10 సంవత్సరాల నుంచి ఒకటే స్కూల్లో చెప్తున్నావు అంటే నీకు ఏ గోల్ లేదు కాబట్టే సెల్ఫ్ డిసిప్లిన్ అందుకే వస్తలేదు. నువ్వు ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకు వస్తలేదు అంటే నీ దగ్గర ఒక స్మార్ట్ గోల్ లేదు, నీకు గోల్లో క్లారిటీ లేదు, నీకు గోల్ ఎప్పుడు కంప్లీట్ చేయాలనేది లేదు, ఎప్పటి వరకు చేయాలని లేదు. మనిషికి ఒకటి చెప్తా, ఒక సక్సెస్ అయిన మనిషి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం గురించి ఆలోచిస్తాడు. ఆ ప్రాబ్లం నుంచి నేను ఎలా సేఫ్ కావాలి, నేను ఏ విధంగా ఆలోచించాలని విభిన్న ఆలోచనలతో ఒక సృజనాత్మకతను రెడీ చేసుకుంటాడు. ఆలోచనల ఎవరు సక్సెస్ ఉన్న మనిషి. ఇక సక్సెస్ లేని మనిషి ఏం చెప్తాడు అని అంటే ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయి అబ్బా, వాళ్ళకు వస్తాయి వీళ్ళకి వస్తాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా తిరుగుతాడు. చూసినావా అక్క ఇవాళ ఏ అన్న గిట్లయిందిరా గట్లయింది, కారణాలు చెప్తాడు. ఆ రోజు గట్ల ఇవ్వకపోతే ఈ రోజు గిట్ల రాకపో, ఆ రోజు గట్ల కాకపోతే ఈ రోజు గిట్ల పక్క వాళ్ళ మీద నెట్టేస్తాడు. ప్రాబ్లం వచ్చినప్పుడు పక్క వాళ్ళ మీద నెట్టేవాడు సక్సెస్, వాడు హీరో కాలేడు, వాడు హీరోయిన్ కూడా కాలేదు. ఎప్పుడైతే సెల్ఫ్ డిసిప్లిన్, ఎప్పుడైతే సక్సెస్ ఉన్న మనిషికి సక్సెస్ కాని మనిషికి డిఫరెన్స్ ఏంటంటే, సక్సెస్ ఉన్న మనిషికి వస్తాయి ప్రాబ్లమ్స్, సక్సెస్ కాని వానికి వస్తాయి. సక్సెస్ కాబోయే మనిషి ఎలా ఆలోచిస్తాడంటే ఈ ప్రాబ్లం వచ్చింది నేను ఎలా సాల్వ్ కావాలని, ఎలా సాల్వ్ చేయాలి దాన్ని ఒక విభిన్న ఆలోచనలు చేస్తాడు. అతను కష్టపడతాడు, దానికి నేను ఆలోచిస్తుంటాడు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని. ఈయననేమో నువ్వు అట్లా చేసేదే కాకుండా గిట్లా వచ్చింది, నువ్వు అట్లా చేసేదే కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, వచ్చేది అయిపోయింది, చేసేదే కాకుండా అంటే ఇప్పుడు అంతెందుకు మన ఫ్యామిలీనే ఇప్పుడు పిల్లగాడు మంచిగా దొరకలేదు అనుకో, పెళ్ళి అవుతుంది, పిల్లగాడు మంచిగా ఉంటాడనే ఇస్తాం మనం, ఏదో ఎంక్వైరీ చేస్తాం, మంచిగా ఉందనే బాగుంటేనే మన అక్కనకో చెల్లెకే ఇస్తాం. వాడు మంచిగా వెళ్ళలేదు, మంచిగా లేకపోతే వాడిని ఏ విధంగా కరెక్ట్ చేయాలి, ఎట్లా కరెక్ట్ చేయాలి, ఎంత కరెక్ట్ చేయాలి, మరి మన పిల్లవాడికి ఉండదా, మన చెల్లె ఆడ ఉండదా. సో ఇప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆమె పెళ్లి చేసినాం మంచిగా వెళ్ళకపోతే ఇప్పుడు ఆమె జీవితం ఎట్లా బాగుండాలి అనేది ఒక షార్ప్గా ఆలోచించి ఏదో అన్ని ప్రయత్నాలు చేయాలి తప్ప ఆ సంబంధం నువ్వే పెట్టినావు, ఆ సంబంధం నాన్ననే ఏమన్నాడు, అదే చేయమన్నాడంటే గలీజ్కి తెలుసా? ఎవరైనా గలీజ్కి వెళ్తాడని ఇస్తామంటామా? అయిపోయింది, వెళ్ళినావు ఆయన అనుకున్నా కూడా నువ్వు ఇచ్చేసినావు, అయిపోయింది, పెళ్ళి చేసేసినాం. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి, ఏం ఆలోచించాలి, నువ్వు ఆ జీవితం మంచిగా చేయడానికి ఇంకేం ప్రయత్నాలు చేయాలి, ఇంకేమైనా అడుగుతాండా, ఏమైనా కౌన్సిలింగ్ ఇప్పించుందా, లేకపోతే ఏమైనా ఉందా, ఇది ఆలోచించాలి తప్ప నువ్వే సంబంధం నువ్వే చేయమన్నావు, ఈ పెళ్లి నువ్వే చేయమన్నావు అని అంటే లాభం అవుతుందా? గాంధీకి గట్లయింది అంటే కూడా లాభం కాదు. మరి నీకున్నది ఇప్పుడు సక్సెస్ లేని మనిషి ఇప్పుడు ప్రాబ్లం గురించి ఆలోచిస్తాడు, పక్క వాళ్ళ గురించి మీద నెట్టేస్తాడు. మరి లాంగ్ గోల్స్ ఉండాలబ్బా మనిషికి. ఇప్పుడు చెప్పేది వినండి కొంచెం క్లారిటీగా. మనిషికి ఒక
లాంగ్ గోల్స్ అంటే నేను ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఏం కావాలి, నేను చేస్తున్న బిజినెస్ ఏంటిది, నేను స్కూల్లో పనిచేస్తున్నా, ఈ స్కూల్లో పనిచేస్తున్నా నేను అని అంటే నువ్వు ఇంకో స్కూల్